కోడి గుడ్లు పెట్టినట్లు మేక పిల్లల్ని ఈనినట్లు భూమి కూడా పిల్లల్ని కంటుందనే విషయం మీకు తెలుసా? పోనీ పిల్లలు పెరిగినట్లు భూమి కూడా రోజు రోజుకు పెరగడం మీరెక్కడైనా చూసారా? ఇలాంటి అద్భుతాన్ని చూడడానికి పవన్ కళ్యాణ్ గాలి మోటార్ వేసుకొని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అడవిలోకి వెళ్ళి చూసి దాన్ని జనాలకు చూపించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాలి మొత్తం తీసేశాడు. ఎవరు చెప్పారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లే వేయలేదని? పెద్దిరెడ్డి తను అడవిని ఆక్రమించి కట్టుకున్న వ్యవసాయ క్షేత్రానికి మార్కెట్ కమిటీ నిధులతో అద్దం లాంటి రోడ్లు వేసుకున్నాడు. ఎవరు చెప్పారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని? పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న 76.74 ఎకరాల అటవీ భూమిలో విలాసవంతమైన భవనాలు కట్టుకొని తన వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. అటవీ శాఖ మంత్రిగా అటవీ సంపదను కాపాడాల్సింది పోయి తన సొంత సంపదను పెంచుకున్నాడు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని కట్టుకున్న విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రాన్ని చూసి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు కేడర్ కూడా అవాక్కవుతున్నారు. ఇందుకు కదా మనకు 11 సీట్లు వచ్చింది, ఇందుకు కదా మనకు ప్రతిపక్ష హోదా పోయింది, ఇందుకు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెబితేనే జనాలు పారిపోతున్నారని గుసగుసలాడుతున్నారు.